నమస్కార్. కోకిలం తెలుగు డైజెస్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, శుభోదయం. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఇవాటి ప్రపంచానికి ఇవాళ బాగా ముక్కలైపోయినటువంటి సమూహాలుగా, గ్రూపులుగా, వ్యక్తులుగా, సిద్ధాంతాలుగా విడిపోయిన ఈ సమాజానికి గాంధీ ఏమైనా ఉపయోగపడతారా? అసలు గాంధీయన్ ఫిలాసఫీ, దాని బేసిక్స్ ఏమిటి, ఎలా వచ్చాయి, అందులో ఇవాల్టి రెలవెన్స్ పరంగా ఆలోచిస్తే మనం గాంధీని ఎలా చూడొచ్చు అనే విషయాల మీద ఈ సందర్భంగా ఒకసారి మాట్లాడుకోవడం చాలా అవసరం, చాలా సరైనటువంటి సమయం కూడా అనిపిస్తుంది. గాంధీ గురించి మాట్లాడగానే లేదా గాంధీ గురించి ప్రస్తావన రాగానే ఇవాళ ఒక 2-3 రకాల ప్రధానమైన వాదనలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, గాంధీ ఏదో అహింస అన్నారు, శాంతి అన్నారు, సత్యం అన్నారు. ఇవన్నీ కూడా ఏదైనా ఉపయోగపడేటువంటి విషయాలైనా ఇవాళ ఘర్షణతో కూడిన ఈ సమాజంలో శాంతి, సహనం ఇలాంటివి ఏమైనా ఒక రెలవెన్స్ ఉంటుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇందులో 2 రకాల విషయాలు ఉంటాయి. ఒకటేంటంటే, అసలు గాంధీ యొక్క ఆలోచనలో ఈ అహింస అనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది, అహింసావాదం ఆయన ఫిలాసఫీలో ఎలా డెవలప్ అయింది, ఇది తెలుసుకోవాలంటే మనం గాంధీ యొక్క జీవితంలో ఒక 2-3 ఇంపార్టెంట్ స్టేజెస్ చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే, ఆయన ఇంగ్లాండ్ ప్రయాణము, ఇంగ్లాండ్లో బ్యారిస్టర్ చేయడం కోసం ఒక 2.5 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉండడం, ఇది ఒక ప్రధానమైన విషయం. అలాగే రెండవ విషయం ఏంటంటే, సౌత్ ఆఫ్రికాలో కేవలం ఒక చిన్న పని మీద 1893లో ఒక 1 year కాంట్రాక్చువల్ జాబ్ కోసం ఒక అబ్దుల్లా సేట్ అనేటువంటి ఆయన కంపెనీలో వెళ్ళిన గాంధీ దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు అక్కడే ఉండిపోవాల్సిన అవసరాలు ఎలా వచ్చాయి? ఆ సమయంలో ఆయన అండర్గో అయినటువంటి ఎక్స్పీరియన్సెస్, ఆ అనుభవాలకి ఆయన కనుక్కున్నటువంటి పరిష్కారాలు, ఆయన తీసుకున్నటువంటి పద్ధతులు, మార్గాలు, అక్కడ ఆయన చదువుకున్న చదువు, ఇవన్నీ కూడా ఒక భాగం. అలాగే తిరిగి ఇండియాకి వచ్చాక తను ఇంగ్లాండ్లో కానివ్వండి లేదా సౌత్ ఆఫ్రికాలో కానివ్వండి తెలుసుకున్న, నేర్చుకున్న విషయాలని భారతదేశపు రాజకీయాల్లో ఎలా దాన్ని అప్లై చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు 1950 నుంచి 1948, 30th January 1948 దాకా ఇది ఒక భాగం. ఇందులో మళ్ళీ రకరకాల సబ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. అతను గాంధీయన్ ఫిలాసఫీని అర్థం చేసుకున్నాడు. అయితే మొదటగా అసలు మామూలుగా గాంధీ యొక్క ఎదుగుదల, చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన వాతావరణం ఏంటంటే, అది బలమైనటువంటి గుజరాతీ మోద్ బనియా అంటారు, అంటే వాళ్ళని బనియాస్లో మోద్ బనియా అంటారు గాంధీ ఫ్యామిలీని. ఆ ఎన్విరాన్మెంట్, దాంట్లో ముఖ్యంగా వైష్ణవ, జైన మతాల యొక్క ప్రభావం, ఇది ప్రధానంగా గాంధీని బాగా షేప్ చేసింది. అలాగే వాళ్ళ మదర్ యొక్క, పుత్లీబాయి యొక్క చాలా రిలీజియస్ అప్రోచ్ టు లైఫ్, ఇది ఒకటి చాలా ప్రధానమైనటువంటి విషయం. అయితే అనేక కారణాల వల్ల గాంధీ గారు మొత్తం మీద ఫైనల్గా తను ఇంగ్లాండ్లో లా చదువుదామని నిర్ణయించుకోవడం, ఆ ప్రయాణానికి సన్నాహాలు చేయడం. ఆ సందర్భంలో వాళ్ళ మదర్
పుత్లీబాయి గారు ఆయన కొన్ని ఓత్ అంటే ప్రమాణాలు తీసుకోమని చెప్పడం, అంటే మాంసం కానీ మద్యం కానీ మగువ కానీ ఇలాంటి వాటికి తను పోను అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రామిస్ తీసుకోవడం, ఆయనకు అప్పటికే పెళ్ళై ఉండడం వల్ల ఇది కూడా ఒక ఇష్యూ. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బలంగా అతని మీద పనిచేశాయని చెప్పచ్చు. ఇలా తీసుకుని ప్రయాణమైన తర్వాత, ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత, గాంధీ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కాలంలో అంటే 1888 నుంచి 1891 దాకా దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఉన్నారట. ఆయన లాని చాలా సీరియస్గానే చదివారు. వీలైనంత వరకు ఎడ్యుకేషన్ అంటే విద్య మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేశారు. అయితే తన తల్లికి ఇచ్చినటువంటి ప్రామిసెస్ని నిలబెట్టుకునేటువంటి ప్రాసెస్లో ఆయన ఈ వెజిటేరియన్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, శాకాహారం దొరికేటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కునేటువంటి ప్రయత్నంలో ఆయన వెజిటేరియన్ సొసైటీ లండన్లో భాగంగా మారడం, వాళ్ళకి అక్కడ ఒక హోటల్ లాంటిది ఉండడం, అందులో ఈయన రెగ్యులర్గా వెళ్ళటం. అయితే దానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ వెజిటేరియన్ సొసైటీ. అది కేవలం ఒక వెజిటేరియన్ సొసైటీ మాత్రమే కాదు, అది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫెబియన్ సోషలిస్టుల క్లబ్. అది ఒక్క ఫెబియన్ సోషలిస్టులే కాదు, క్వేకర్స్ అని కొంతమంది ఉంటారు. క్రిస్టియన్ సమాజంలో క్వేకర్స్ అనేటువంటి ఒక బలమైన మూమెంట్ ఉంది. 14-15 శతాబ్దాల నుంచి అది మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియానిటీకి కొంచెం డీవియంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు చర్చిని, అథారిటీని ఏమి యాక్సెప్ట్ చేయరు. డైరెక్ట్గా భగవంతుడితో కాన్వర్జేషన్స్ అనేదే చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు. సో ఈ క్వాకర్స్ కూడా అక్కడ రెగ్యులర్గా వచ్చేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఫెబియన్ సోషలిస్టులు, క్వాకర్స్. ఇది కాకుండా కొంత సబాల్టరన్ క్రిస్టియన్ ట్రెండ్స్ చాలా ఉన్నాయి విత్ ఇన్ క్రిస్టియన్ సమాజం, వాళ్ళు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. వీళ్ళతో నిరంతరం ఒక డిస్కషన్ అంటూ జరిగేది గాంధీకి వాళ్ళతో. అయితే ఈ సమయంలోనే, ఈ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ సమయంలోనే గాంధీ గారికి మొట్టమొదటిసారిగా త్రూ తన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అండ్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ద్వారా ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసినటువంటి 2 ప్రధానమైన పుస్తకాలు, ఒకటి ఏంటంటే ద సాంగ్ సెలెస్టియల్ అని భగవద్గీత యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అలాగే లైట్ ఆఫ్ ఏషియా అని బుద్ధ మీద ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసినటువంటి పుస్తకం. ఈ 2 పుస్తకాలు కూడా పరిచయం అయ్యాయి. నిజంగా అప్పుడు ఒకసారి గాంధీ చాలా బాధపడతారు. అయ్యో, నేను ఇండియాలో ఉండగా ఎప్పుడు సంస్కృతం నేర్చుకోలేదే, చదువుకోలేదే భగవద్గీతని. కానీ ఈ లోపుగా అతని క్రిస్టియన్ ఫ్రెండ్స్ అతని మీద క్రిస్టియానిటీ యొక్క సుపీరియారిటీ ఓవర్ హిందూ రిలీజియన్ ఆర్ ఇస్లామిక్ రిలీజియన్ అతనికి రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. అయితే గాంధీ గారు ఒక పట్టాన్ని కన్విన్స్ కాదు. ఇలా అంటే ఒక రిలీజియస్ డిస్కషన్స్ అంటే ఇంటర్ రిలీజియస్ డైలమా అనేది గాంధీ గారు ఎక్స్పోజ్ అయింది దాదాపు ఆయనకు 17-18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. నిజం చెప్పాలంటే ఒక చాలా గొప్ప ఇన్సిడెంట్ ఉంటుంది. గాంధీ గారు లండన్కి వెళ్ళడానికి ముందు అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జాక్ట్గా వెళ్ళాలి అనుకున్న టైంలో ఆయన యొక్క మోద్ బనియా కమ్యూనిటీ గాంధీ యొక్క ఇంగ్లాండ్ ప్రయాణాన్ని వ్యతిరేకిస్తూ ఒక పెద్ద కుల దాని ఏమంటారు సమావేశాన్ని పెడతారు. అందులో వాళ్ళు అసలు బనియాస్కి ఇలా సముద్రయానం చేసేటువంటి ఇది లేదు, అది హిందూ మతం యొక్క బేసిక్ టెనెట్స్కే వ్యతిరేకము, కాబట్టి అతన్ని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఆర్డర్ ఇస్తారు. నువ్వు వెళ్ళాలని కనుక ప్రయత్నం చేస్తే మేము అవుట్ క్యాస్ట్గా అంటే కులం నుంచి బహిష్కరిస్తామని కూడా చెప్తారు. అయితే గాంధీ జవాబు అక్కడ చాలా గొప్పగా ఉంటుంది. అతను అప్పటికి 17-18 ఏళ్ల కుర్రాడే కానీ చాలా అద్భుతమైన సమాధానం ఇస్తాడు. సరే, మీకేం కుల పెద్దలకి ఒక వ్యక్తి యొక్క ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎక్కడికి చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు మీ కుల సంఘాలకు ఎక్కడి నుంచి ఉంది అంటారు.
ఇది నిజంగా చాలా మంది గాంధీయన్స్ కూడా ఈ ఈ పర్టికులర్ ఏరియాని అంత సీరియస్గా పట్టించుకోరు. అంటే ఈ రెబల్ ఐడియా అంటే గాంధీలో ఆనాటి విలువలని ప్రశ్నించేటువంటి ఒక ఒక పద్ధతి ఆయనకు చాలా యంగర్ డేస్ నుంచి అలవాటైంది. ముఖ్యంగా 17-18 ఇయర్స్లో ఇది చాలా ప్రామినెంట్గా కనబడుతుంది మనకి. అట్లాగే ఇంగ్లాండ్లో ఉన్నంత కాలం కూడా ఆయన అంతమందితో చర్చిస్తున్నా కానీ ఏ ఒక్క సిద్ధాంతం, మత సిద్ధాంతం కానీ రాజకీయ సిద్ధాంతం కానీ అబ్సల్యూట్ సత్యంగా ఆయన ఒప్పుకోలేదు. ఇలా జరిగి ఆయన లా పూర్తి చేసుకొని మళ్ళీ 1891లో ఇండియాకి వచ్చేసాక ఇక ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా భయంకరంగా ఫ్లాప్ అయిపోతుంది. ఆయన ఏ కోర్టులో కూడా ధైర్యంగా ప్రాక్టీస్ చేయలేడు, 4 ముక్కలు చెప్పలేడు. చివరికి లోపల ఇన్నర్గా వణుకు అనే ప్రారంభమై బయటకు వచ్చేస్తుంటాడు. ఇది గాంధీ యొక్క ఎక్స్పీరియన్స్ యాజ్ అ లాయర్. సో లాయర్గా ఆయన ఒక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ టైంలో ఈ బాంబేలో అతను హైకోర్టులో కొంతకాలం, మళ్ళీ చివరికి వెనక్కి వెళ్ళిపోయి రాజ్కోట్లో కొంతకాలం ప్రాక్టీస్ చేసినటువంటి ఆ సమయంలో ఈయనకి ఒక గొప్ప జైన్ మత జ్ఞాని, అంటే అతని పేరు రాజచంద్రభాయ్. అతను యాక్చువల్గా ఒక వజ్రాల వ్యాపారస్తుడు, వృత్తిరీత్యా గొప్ప జైన మత జ్ఞాని. ఇతను గాంధీకి ఆల్మోస్ట్ ఒక స్పిరిచువల్ లీడర్గా చాలా కాలం లీడ్ చేస్తారు గాంధీ. ఇక్కడ ఈ చంద్రబాయితో జరిగినటువంటి అనేక చర్చలు, వాటి ద్వారా గాంధీలో కొంత మార్పు, కొంత ఆలోచనలు వస్తాయి. అయితే అడ్వకేట్గా అంటే ఒక లాయర్గా తన ప్రాక్టీస్ విషయంలో ఫెయిల్ అవ్వడం, తనను బాగా నమ్ముకున్నటువంటి ఫ్యామిలీకి, కుటుంబానికి, ముఖ్యంగా వాళ్ళ అన్నయ్యకి తను ఏమీ సహాయం చేయలేకపోవడం, ఫ్యామిలీ యొక్క బాధ్యతను తీసుకునే విషయంలో తను బాగా ఫెయిల్ అవ్వడం, ఈలోపుగా పిల్లలు పుట్టడం, వీటన్నిటి యొక్క ప్రభావం వల్ల ఎలా వాళ్ళ కొంత ఫ్యామిలీకి నేను సస్టైన్ చేయాలనే ఉద్దేశంతో వెతుక్కుంటూ ఉంటే ఆయనకు అనుకోకుండా సౌత్ ఆఫ్రికా నుంచి అబ్దుల్లా సేద్ అనే ఒకతను మా కంపెనీకు తరఫున పనిచేయడానికి ఒక బ్యారిస్టర్, అంటే బాగా లా తెలిసిన వ్యక్తి, ఇంగ్లీష్ నాలెడ్జ్, వాళ్ళకి యాక్చువల్గా లా కూడా కాదు ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా తెలిసిన ఒక గుజరాతీ కావాలి. గుజరాతీ భాష, ఇంగ్లీష్ భాష తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి కావాలి వాళ్ళకి. అయితే క్లర్కే వాళ్ళకి కావాల్సిన, పెద్ద జ్ఞానమేం అక్కర్లేదు వాళ్ళకి, ట్రాన్స్లేషన్స్ చూడడము కరెక్ట్గా ఉండాలి. ఇంతవరకు చాలా చిన్న పని, అది 1 year మాత్రమే కాంట్రాక్ట్. దానికోసం గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్తారు. అయితే సౌత్ ఆఫ్రికాలో గాంధీ కొన్ని అనుభవాలు, అంటే చాలా మందికి తెలుసు, మన గాంధీ సినిమా చూసిన వాళ్ళకి ఆయన ప్రిటోరియా నుంచి పీటర్ మ్యారిట్స్బర్గ్ అనేటువంటి ప్రదేశానికి అటు వెళ్తున్నప్పుడు, నాటాల్కి వెళ్తున్నప్పుడు అక్కడ పీటర్స్ మ్యారిట్స్బర్గ్లో అతని ట్రైన్లోంచి బయటికి తోసేయడం, ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా సరే నువ్వు నల్లవాడివి, కలర్ అంటే రంగు జాతి వాడివి, తెల్లవాడు తప్ప ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ఇంకెవరు వెళ్ళకూడదు అనేటువంటి ఒక వాదన వస్తుంది. అయితే ఒక బ్రిటిష్ భారతీయ సమాజ పౌరుడిగా ఇంగ్లాండ్లో ఆల్రెడీ బ్రిటిషర్స్తో ఒక ఈక్వల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వాడిగా సౌత్ ఆఫ్రికాలో ఈ అనుభవాలు గాంధీకి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే అదే బ్రిటిష్ సామ్రాజ్యము ఇండియాలోనూ రూల్ చేస్తోంది, సౌత్ ఆఫ్రికాలోనూ రూల్ చేస్తుంది. కానీ ఇండియన్స్ని ఇండియాలో పర్వాలేదు, కొంత మేరకైనా సరే కొన్ని రైట్స్ ఇచ్చి ట్రీట్ చేశారు. ఇంగ్లాండ్లో కూడా బాగానే ట్రీట్ చేశారు. ఇంగ్లీష్ సమాజం కూడా ఈ జస్టిస్, ఈక్వాలిటీ వీటి పట్ల కొంత ఐడియా ఉన్నటువంటి సమాజం. కానీ మరి అదే బ్రిటిషర్స్, అదే తెల్లవాళ్ళు సౌత్ ఆఫ్రికాలో గాంధీ పట్ల ఎందుకంత డిస్క్రిమినేషన్తో బిహేవ్ చేశారు అనేది గాంధీకి అర్థం కాలేదు. అసలు ఒక్క గాంధీ గురించనే కాదు, అప్పటికి గాంధీ వెళ్ళిన తర్వాత స్లోగా అర్థం చేసుకుంది ఏమిటంటే అసలు ఇండియన్స్ అందరినీ, అతను మర్చెంట్ అయినా, వ్యాపారస్తుడైనా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, వాళ్ళు కామన్గా పిలిచే మాట ఏంటంటే కూలీ లేదా సమ్మి. సమ్మి అన్న కూలీ అన్న ఒకటే అర్థంలో ప్రయోగించేవాళ్ళు.
ఎవ్వరు ఎంత స్థాయి ఇండియన్ అయినా అతను ఏమి చదువుకున్నా సరే అతను వాళ్ళ వరకు సౌత్ ఆఫ్రికాలో ఉండేటువంటి వైట్ వాళ్ళకి వరకు వాళ్ళు కేవలం కూలీలు మాత్రమే. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కాదు, ఇదే బ్రిటిష్ సమాజము బ్రిటిష్లో ఒక రకంగా బిహేవ్ చేస్తూ సౌత్ ఆఫ్రికాలో ఇంకో రకంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది అనేది ఆయనకు అర్థం కాల. ఇలా అనుభవాలు అవుతున్నటువంటి చాలా అనుభవాలు జరిగాయి. ఆ అనుభవాలు జరుగుతున్న సమయంలో గాంధీ తన గురువు అయినటువంటి రాజ్చంద్ భాయ్కి ఒక ఉత్తరం రాస్తాడు. 27 ప్రశ్నలు ఉండేటువంటి ఒక పెద్ద ఉత్తరం అది. దాంట్లో ఇప్పుడు నేను ఈ అనుభవాలు రీత్యా ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంజస్టిస్ని, అన్యాయాన్ని నేను ప్రశ్నించాలా, లేకపోతే నా అంతకు నేను నా మార్గం చూసుకొని, మోక్ష మార్గం చూసుకొని, ఒక హిందువుగా, ఒక జైనుగా, ఒక వైష్ణవేట్స్ వ్యక్తిగా నేను నా యొక్క మోక్షాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేయాలా? ఇది ఆయన సమస్య. అలాగే ఇంకా అసలు మోక్షం అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, సృష్టి ఎలా జరిగింది, ఇలాంటివన్నీ చాలా ప్రశ్నలు. సోల్, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మకి మోక్షం ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ, అసలు శరీరానికి ఆత్మకి ఉన్న సంబంధం ఏమిటి, ఇలాంటివన్నీ ప్రశ్నలు చాలా వేసి పంపిస్తాడు. రాజ్చంద్ భాయ్ కూడా చాలా ఓపిక ఇతనికి జవాబులు చెప్తారు. అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒక సజెషన్ ఇస్తారు రాజ్చంద్ భాయ్ గారు. నీవు ఒక మోక్షాన్ని కోరుకునేటువంటి ఒక విముక్త మానవుడిగా బయటికి వచ్చేసి, నీకు ఈ రాజకీయాలు, ఈ ఇంజస్టిస్, వీటి మీద ఫైట్లు ఇవన్నీ నీకేం అక్కర్లేదు, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి నేను నీ కోసం ఇంకా మరింతగా నీకు అర్థం కావడం కోసం విషయాలని నేను నీకు భగవద్గీతని, వశిష్ఠ గీతని కూడా పంపిస్తున్నాను, చదువు అంటాడు. అది చదివిన తర్వాత గాంధీలో వచ్చినటువంటి విచిత్రమైన మార్పు ఏమిటంటే, ఆయన ఎగ్జాక్ట్గా తన గురువు గారు చెప్పినటువంటి ఆ సజెషన్, లాస్ట్ సజెషన్, అంటే ఇక ఇవన్నీ వదిలేసి నీ మార్గం నువ్వు చూసుకో, నీ మోక్ష మార్గం నువ్వు చూసుకో అనే మాటను మాత్రం వ్యతిరేకిస్తాడు. అసలు మోక్షం అనేది ఏమిటి అని ప్రశ్నకు వెళ్తాడు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత ఘోరమైనటువంటి కండిషన్లో ఉంటే ఒక వ్యక్తిగతంగా నాకు మోక్షం ఎలా వస్తుంది? ఇది ఆయన ఇతర మతాల ద్వారా తెలుసుకున్న ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. మోక్షం అనేది వ్యక్తిగతం కాదేమో. అయితే దీనికి పూర్తిగా సిద్ధాంత రూపం ఇచ్చారా గాంధీ అంటే ఇవ్వలేదు, అప్పటికి ఇవ్వలేదు కనీసం. కానీ తరువాత కాలంలో అది చాలా తీవ్రమైన చర్చకు ఉంది ఆయన దగ్గర. అది మనం మళ్ళీ కాసేపట్లో చెప్పుకుందాం. ఇంకా ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు మొదటగా డిస్క్రిమినేషన్ని వ్యతిరేకిస్తూ చేసినటువంటి పోరాటం, తర్వాత మెల్లగా పోల్ ట్యాక్స్, అంటే అక్కడ ప్రతి ఇండియన్కి అతను అక్కడ ఉండాలి అన్నా అతనికి ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలని, అతను ఒక పోల్ ట్యాక్స్ అంటూ ఒకటి కట్టాలని, ఇలాంటి కొన్ని రావడం, వాటి మీద ఫైట్ చేస్తూ కొంతకాలం. ఈలోపుగా సౌత్ ఆఫ్రికాలో ఒక సుప్రీంకోర్టు అసలు హిందువులు చేసుకునే వివాహంగా మేమేమి గుర్తించట్లేదు అన్నప్పుడు చాలా సౌత్ ఆఫ్రికాలో ఉండేటువంటి హిందూ సమాజంలోనూ ఈవెన్ ముస్లిం మ్యారేజ్ కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయరు. అప్పుడు చాలా పెద్ద సమస్య, గొడవ వస్తుంది. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి పోరాటం ఇలా మెల్లమెల్లగా దాదాపు 1914 దాకా గాంధీ అనేక కారణాలతో, అంటే 1893లో ఒక చిన్న పని మీద వెళ్ళిన గాంధీ 1914 చివరి దాకా అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇలా మొత్తం మీద సౌత్ ఆఫ్రికాలో తను చేసినటువంటి పోరాటాల అనుభవాన్ని తన వెనకాల ఉంచుకొని, అప్పటికే అతనికి దేశవ్యాప్తంగా యూరోప్లోనూ చాలా మంచి పేరు వచ్చింటుంది. అనేక మంది అతన్ని ఆల్రెడీ ఒక ప్రామిసింగ్ ఇంటలెక్చువల్గా, పొలిటికల్ లీడర్గా గుర్తించారు. ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే ఆయన టాల్స్టాయ్ని చదివారు. టాల్స్టాయ్తో కరెస్పాండెన్స్ కూడా కొంత మెయింటైన్ చేశారు. అలాగే టాల్స్టాయ్ ద్వారా పాసిఫిజం అంటే శాంతివాదాన్ని కొంత తెలుసుకున్నారు. అక్కడే థోరో అనేటువంటి ఒక వ్యక్తి, అతని ద్వారా సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని కొంత తెలుసుకున్నారు. ఆల్రెడీ సివిల్ డిజోబీడియన్స్ అనేది ఇండియన్ ట్రెడిషనల్ కాన్సెప్ట్లో బలంగా ఉంది అని గాంధీ గారికి ఒక ఐడియా ఉంది. అయితే థోరో ద్వారా ఆయన దానికి మోడర్న్ స్వరూపాన్ని ఎలా తీసుకోవాలో ఒకటి అర్థం చేసుకున్నారు. ఇక అంతేకాకుండా అదే సమయంలో ఆయన రస్కిన్ యొక్క అన్టు ద లాస్ట్ అనేటువంటి పుస్తకాన్ని చదవడం, దాని ద్వారా
సమాజం మొత్తంలో చివరి వ్యక్తి దాకా విముక్తి చెందితే లేదా ఉన్నతి చెందితే కానీ సమాజం మొత్తం ఎప్పుడూ క్షేమంగా ఉండదు అనేటువంటి ఐడియాస్ని కొంచెం తెలుసుకుంటారు. అలాగే ఎమర్సన్, అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కార్పెంటర్, ఎడ్వర్డ్ కార్పెంటర్ అనే వ్యక్తి ఆనాటి యూరోప్ సమాజంలో ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత తయారైన యూరోప్ సమాజాన్ని చాలా క్రిటికల్గా ఎగ్జామిన్ చేస్తాడు ఆయన. ముఖ్యంగా ఈ ఆధునికత, మోడర్నిటీ అనే ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా క్వశ్చన్ చేస్తారు. సో ఈ ఎడ్వర్డ్ కార్పెంటర్ యొక్క ప్రభావం కూడా ఉంది. అయితే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది గాంధీ లైఫ్లో. అది ఏమిటి అంటే, సౌత్ ఆఫ్రికన్ మూవ్మెంట్లో ఎంతసేపటికి సొల్యూషన్స్ రాకపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళే కదా ఇక్కడ రూల్ చేస్తున్నది, కాబట్టి నేను లండన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నా పరిచయాల్ని ప్లస్ బ్రిటిషర్స్ని కన్విన్స్ బ్రిటిష్ రాజకీయ నాయకులతో, బ్రిటిష్ ప్రజాప్రతినిధులతో, అలాగే డిఫరెంట్ సమాజాలతో కలిసి మాట్లాడతాను అని ఆయన 1909లో లండన్ వెళ్తారు. ఆ లండన్ ఆయన వెళ్ళడానికి జస్ట్ ఒక ఫ్యూ డేస్ ముందే మదన్ లాల్ డింగ్రా అనే ఒక తీవ్రవాది, మదన్ లాల్ డింగ్రా, సావర్కర్ వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్, కృష్ణశాంజీ వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్. వీళ్ళు ఈ మదన్ లాల్ డింగ్రా కర్జన్ అనే పేరుతో ఉన్న ఒక ఆఫీసర్ని చంపేస్తారు, చంపేస్తారు. ఇది జరిగినటువంటి ఒక ఫ్యూ డేస్ తర్వాత గాంధీ గారు లండన్ చేరుతారు. లండన్ సమాజం మొత్తం చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఆయన అక్కడే అంటే దసరా, దీపావళిలు అక్కడే గడిపి అక్కడ ఉన్నప్పుడే ఈ కృష్ణప్రసాద్ శ్యామ్జీ, తర్వాత వీర్ సావర్కర్ వీళ్ళందరితో కూడా, అంటే ఈ తీవ్రవాదంతోనే భారతదేశానికి విముక్తి వస్తుంది అని నమ్మేటువంటి వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాత ఆయన డిస్సాటిస్ఫాక్షన్, ఆయన యొక్క ఏమంటారంటే ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక భావనతో బయటికి వస్తూ వెనక్కి వచ్చేప్పుడు లండన్ నుంచి మళ్ళీ తిరిగి సౌత్ ఆఫ్రికాకు చేస్తున్నటువంటి జర్నీలో, ఆ జర్నీ టైంలోనే ఒక 20 రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని, దాని పేరు ఏంటంటే హింద్ స్వరాజ్. ఈ హింద్ స్వరాజ్ అనేది గాంధీ యొక్క మొత్తం ఫిలాసఫీకి ఒక ఫౌండేషన్. అయితే చాలా మంది హింద్ స్వరాజ్ అనగానే అదేదో హిందువులకు సంబంధించినటువంటి, అది హింద్ అనే పదాన్ని ఆనాటి పొలిటికల్ లీడర్షిప్ వాడింది ఇండియా అనేటువంటి అర్థంలో. హింద్ లేదా ఇండియా. హింద్ అనే పదము ఈ అరబ్బులను, మధ్య ఏషియా వాళ్ళు, సింధు నదికి అవతల ఉన్నవాళ్ళు అనేటువంటి మాటతో వాడారే కానీ అది ప్రాంతం, జియోగ్రాఫికల్ వర్డే కానీ దానికి రిలీజియన్తో ఏ సంబంధము లేదు. సో ఈ హింద్ స్వరాజ్లో గాంధీ చాలా బేసిక్ ఫౌండేషన్స్ ఏమిటంటే, ఆయన అసలు వెస్ట్రన్ కాన్సెప్ట్స్ చాలా వాటిని క్వశ్చన్ చేస్తూ ఈ వెస్ట్రన్ కాన్సెప్ట్స్ ప్రభావం వల్ల భారతదేశంలో స్వాతంత్ర పోరాటం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి అనేక మంది యంగ్స్టర్స్, వాళ్ళు ఇటు రైట్ రెవల్యూషనరీస్ కావచ్చు లేదా లెఫ్ట్ రెవల్యూషనరీ కావచ్చు, ఇద్దరిని కూడా ఆయన క్వశ్చన్ చేస్తాడు. అసలు ప్రధానంగా ఆయన సూత్రీకరణ ఏంటంటే, అసలు ప్రపంచంలో జరిగినటువంటి అనేక మార్పులు వైలెన్స్ వల్ల రాలేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. వెస్ట్లో ఏంటంటే, పాశ్చాత్య దేశాల్లో మొత్తం ప్రపంచ నాగరికతలో వచ్చిన ప్రధాన మార్పులన్నీ కూడా వైలెన్స్ ద్వారా వచ్చాయి అనేటువంటిది ఒక ఎస్పెషలీ ఈ మార్క్సిస్ట్ ట్రెడిషన్లో చాలా బలంగా వచ్చింది. అయితే గాంధీ దాన్ని క్వశ్చన్ చేస్తాడు. అసలు ప్రపంచంలో స్థిరంగా వచ్చినటువంటి మార్పులు, అంటే చాలా కాలం ఉండిపోయిన మార్పులన్నీ కూడా కేవలం ప్రేమ ద్వారానే వచ్చాయి, వైలెన్స్ ద్వారా కాదు అనేది చెబుతూ, అలాగే పారిశ్రామిక విప్లవం తర్వాత యూరోప్ సమాజంలో, ఇంగ్లాండ్ సమాజంలో వచ్చినటువంటి నాగరికతని క్వశ్చన్ చేస్తూ దాంట్లో వచ్చిన సైన్సెస్, మోడర్నిటీ, ఇండస్ట్రియలైజేషను, ఆ తర్వాత ఇంకా మెడిసిన్, లీగల్ ప్రొఫెషన్స్, ఇలా అన్నిటినీ క్వశ్చన్ చేస్తారు. ఈ ఆల్టర్నేటివ్ కౌంటర్ సివిలైజేషనల్ థియరీయే ఎంటైర్ హింద్ స్వరాజ్. అన్ఫార్చునేట్లీ దాన్ని చాలా మంది సీరియస్గా తీసుకోలేదు, చదవలేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ గోఖలే కూడా, గాంధీ గారికి చాలా గురువు గారు లాంటి గోఖలే కూడా అదేదో పిచ్చివాడి సంభాషణ అన్నట్టుగా అది మర్చిపోతారు జనాలంతా కూడా అన్నట్టుగా మాట్లాడారు.
సో ఇలా ఈ ఈ హింద్ స్వరాజ్ అనేది గాంధీ యొక్క ఫిలసాఫికల్ ఫౌండేషన్లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్. సో ఇప్పటిదాకా మనం విన్న దాన్ని మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకు అర్థమైందంటే, ఒకటి ఆయన జైన్ వైష్ణవైట్ ఫిలాసఫీల బ్యాక్గ్రౌండ్లో మిగతా మతాలతో సంభాషణ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఇటు క్రిస్టియన్స్తోనూ ఇటు ముస్లిమ్స్తోనూ ఇస్లామిక్ స్కాలర్స్తోనూ డిస్కస్ చేసినటువంటి సంభాషణల సారాంశం అంతా కూడా ఆయన పొలిటికల్ యాక్టివిటీకి సౌత్ ఆఫ్రికాలో ఉపయోగపడ్డది. అలాగే పాశ్చాత్య మేధావులైనటువంటి టాల్స్టాయ్ కానివ్వండి, లేకపోతే థోరో కానివ్వండి, ఎమర్సన్ కానివ్వండి, రస్కిన్ కానివ్వండి, ఎడ్వర్డ్ కార్పెంటరు, వీళ్ళందరి యొక్క ఫిలాసఫీస్ కూడా గాంధీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన యాక్షన్ని తయారు చేసింది. ఈ అనుభవాల తర్వాత ఈ హింద్ స్వరాజ్ తన యొక్క ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ని డిక్టేట్ చేసి దాని ప్రకారం ఆయన కొంత యాక్ట్ చేసిన తర్వాత ఇండియాకి 2015 జనవరిలో వస్తారు ఆయన. అయితే మొదట తన గురువుగా చెప్పినట్టుగా ఒక సంవత్సరం పాటు నువ్వు కేవలం నీవు వీలైనంత వరకు నోరు మూసుకుని ఉండు అంటాడు గోఖలే. సో అలాగే గోఖలే గారి మాటని ఫాలో అవుతూ భారతదేశం అంతా పర్యటిస్తూ భారతదేశంలో ఉండేటువంటి నిజమైన కండిషన్స్ ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పటికి మామూలుగా ఆల్రెడీ అప్పటికి కాటన్ బట్టలకి వచ్చేసినా కానీ మధురలో ఒక చోట చాలా తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. సరే, దానికి వచ్చే ముందు మన భారతదేశం అంతా ఆయన పర్యటన, ఆ తర్వాత అనుభవాలు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ భారతదేశంలో ఆయన మెల్లగా కాంగ్రెస్లో ఒక యాక్టివ్ రోల్ అనేది ప్లే చేయడం మొదలు పెడతారు. అయితే ఆయన వచ్చిన కొద్ది రోజులకే గోఖలే గారు చనిపోవడం, ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత 1920 నాటికి తిలక్ పోవడం వల్ల పెద్ద గ్యాప్ వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో బాగా లీడ్ చేసి ఉన్నారు కాబట్టి అందరూ కూడా గాంధీ వైపు చూడడం మొదలు పెడతారు. అట్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తంగా గాంధీని ఎప్పుడు పూర్తిగా స్వీకరించలేదు. అందులో చాలా కంటెన్షియస్ ఏరియాస్ ఉన్నాయి. అయినా సరే గాంధీ నాయకత్వంలో దాదాపు ఆయన వచ్చినప్పటి నుంచి 1917, 1918, 1917లో మొట్టమొదటిసారిగా ఆయన మన చంపారణ్ ఉద్యమంలో తన యొక్క ఈ మోడల్స్ సత్యాగ్రహ, నాన్ వైలెన్స్, సివిల్ డిజోబీడియన్స్ మోడల్స్ని బాగా సక్సెస్ఫుల్గా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే టైంలో వెనక్కి వచ్చి అహ్మదాబాద్ టెక్స్టైల్ వర్కర్స్లో వాళ్ళ వర్కర్స్ డిమాండ్ కోసం దాన్ని అప్లై చేసిన తర్వాత తిరిగి ఖేదా ఉద్యమం అని రైతుల ఉద్యమం, ఈ 3 ఉద్యమాలలో అంటే ఒకటేమో చంపారణ్లో ఇండిగో ఫార్మర్స్గా వాళ్ళు అండర్గోతున్నటువంటి దాన్ని, అలాగే కార్మికుల సమస్యని, మళ్ళీ ఖేదా రైతుల సమస్యని తన నాన్ వైలెంట్ మెథడ్స్లో డీల్ చేసిన తర్వాత గాంధీ ఇక చాలా ఇంపార్టెంట్ స్థాయికి వెళ్ళిపోతారు కాంగ్రెస్ పార్టీలో. అలా ఆయన దాదాపు రౌలత్ యాక్ట్ వ్యతిరేకించడం మొదలుకొని, సైమన్ గోబ్యాక్ అనేటువంటి నినాదం మొదలుకొని ఇంకా అనేక ఉద్యమాల్లో ఆయన చాలా తన యొక్క ఈ సత్యాగ్రహ ఎక్స్పెరిమెంట్ని చేస్తారు. చేసిన తర్వాత 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్తో ఆయనలో ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో ఈ ఇండియన్స్ ఇంపేషన్స్తో వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడము, కొంతమంది వైట్ పోలీస్ ఆఫీసర్స్ని అటాక్ చేయడము, ఈవెన్ అందులో కొంతమంది ఇండియన్స్ కూడా చనిపోవడం, ఇది చూసిన తర్వాత గాంధీ ఏమంటుందంటే ఈ నాన్ వైలెన్స్ మూమెంట్ నేను సరిగ్గా వీళ్ళకి ఎడ్యుకేట్ చేయలేకపోయాను ఇండియాలో, కాబట్టి కొద్దిగా ఆవుదాం అనుకుంటాను. అలా కొద్ది కాలం ఆపిన తర్వాత మళ్ళీ రివైవ్ అవడానికి, అంటే మధ్యలో వేరే మెథడ్స్లో చేస్తూనే ఉంటారు, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్స్, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఫైనల్గా మళ్ళీ దీన్ని ఒక చాలా ట్రైన్డ్ సత్యాగ్రహ మూమెంట్కి తీసుకెళ్ళింది ఎప్పుడు అంటే 1931 సాల్ట్ సత్యాగ్రహ, 1930 సాల్ట్ సత్యాగ్రహ. దీని తర్వాత ఆయన 1931 సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తారు. ఈ 1930 సాల్ట్ సత్యాగ్రహ అనేది ఆయన యొక్క ఎక్స్పెరిమెంటేషన్ ప్రయోగాల్లో అత్యంత గొప్ప ప్రయోగం. ఎందుకంటే అసలు ఆనాడు ఏం జరుగుతోంది అనేటువంటి ఆ సత్యాగ్రహ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ ఎలా జరిగింది అనేది ఒక అమెరికన్ జర్నలిస్ట్ మిల్లర్ అనే అతను తన అమెరికన్ మ్యాగజైన్స్కి రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు. అందులో చెప్తాడు అసలు బ్యాచ్లుగా గాంధీయన్స్ రావడం, ఆ బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళ మీద లాఠీలతో కొట్టడం,
రక్తాలు కారుతూ పడిపోతున్న వాళ్ళు కూడా ఏమాత్రము రెసిస్టెన్స్ ఇవ్వకుండా పడిపోతూ ఉండడం, మళ్ళీ ఇంకొక బ్యాచ్ రావడం, మళ్ళీ ఇంకొక బ్యాచ్ అలాగే గాయాల పాలవడం, మళ్ళీ అలాగే వాళ్ళని వాలంటీర్స్ తీసుకెళ్ళడము, ట్రీట్ చేయడము, మళ్ళీ తిరిగి ఇలా జరిగినటువంటి ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం సభ్య సమాజం అంతా కూడా కంగారు పడుతుంది. అంటే అంతకుముందు చాలా తీవ్రమైన సంఘటన, భారతదేశపు చరిత్రలో అత్యంత తీవ్రమైన సంఘటన అంటే జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి ఆ దాడి, జనరల్ డయ్యర్ యొక్క బిహేవియరు మొత్తం ఇంగ్లీష్ సమాజాన్ని కుదిపేసినాయి. దానికి తోడుగా మేము దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఒక హంటర్ కమిషన్ ఒకదాన్ని పెట్టి, హంటర్ కమిషన్ రిపోర్ట్లో మళ్ళీ డయ్యర్నే సపోర్ట్ చేసి, పార్లమెంట్లో కూడా డయ్యర్నే సపోర్ట్ చేసి, బ్రిటిష్ పార్లమెంట్లో తర్వాత మళ్ళీ డయ్యర్కు సహాయ నిధి అంటూ ఏర్పాటు చేసి ఇంగ్లీష్ సమాజం అంతా దాదాపు 30,000 పౌండ్స్ డయ్యర్కి సహాయంగా ఇస్తే బ్రిటిష్ సమాజం పట్ల ఉండేటువంటి అన్ని అపోహలు పోతాయి భారతీయులు. అంటే అదేదో ఒక సభ్య సమాజం, అదేదో న్యాయము ధర్మము అనేటువంటి వాటి మీద ఆధారపడినటువంటి ఇవన్నీ పోతాయి. కానీ ఈ అంతకుముందు బెంగాల్ విభజన తర్వాత ఈ ఈ పంజాబ్లో జరిగినటువంటి ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ యువకులలో ఉద్రేకపూరితమైన వాతావరణం తీసుకొస్తుంది. యువకులు నాన్ వైలెన్స్ మీద అనేక అనుమానాలు తెచ్చుకుంటారు, ఇది పని చేయదు అని ఫీల్ అవుతారు. సో బెంగాల్ విభజన సమయంలో అంటే 1905, 1907 నుంచి 1910 దాకా తీవ్రవాద ఉద్యమం బెంగాల్లో, మహారాష్ట్రలో బలంగా వచ్చింది. అలాగే ఈ జలియన్ వాలాబాగ్ తర్వాత కూడా తీవ్రవాద ఉద్యమం బలంగా వచ్చింది. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్తో అది ఒక పీక్, హైయెస్ట్ స్థాయికి వెళ్ళిపోయింది. అక్కడ గాంధీ గారు ఉద్యమాన్ని ఆపేయడం అనేది చాలా మంది క్రిటిసైజ్ చేశారు ఆయన, ఇంక్లూడింగ్ నెహ్రూలు, వీళ్ళు కూడా ఆయనతో ఉన్నవాళ్ళు కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ గాంధీ ఏంటంటే తన ఉద్యమం తన పద్ధతిలో వెళ్తేనే అది కరెక్ట్, అది అహింసా పద్ధతిలో వెళ్తేనే త్వరగా భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది, హింసాయుక్తంగా రాదు. ఇది ఆయన హిందూ స్వరాజ్యంలోనే కాదు, రిపీటెడ్గా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు. ఐరిష్ పోరాటం అంటే బ్రిటన్ వాళ్ళు ఐరిష్ స్వేచ్ఛా పోరాటాల్ని దాదాపు 100 ఏళ్లుగా అణచివేయగలుగుతారు. ఐరిష్ పోరాటం అత్యంత తీవ్రవాదంతో కూడుకున్న హింసాయుధమైన పోరాటం. అలాగే గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు జులూ రెబెలియన్ని చూశారు. దాంట్లో ప్రత్యక్షంగా ఆయన కార్ప్స్ను కూడా అంటే అంబులెన్స్ దీన్ని కూడా పార్టిసిపేట్ చేశారు. ఆయనకున్న ప్రధానమైనటువంటి అంటే వయలెంట్ రియాక్షన్స్ని బ్రిటిష్ వాడు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. కాబట్టి వాడు ఖచ్చితంగా దాన్ని గట్టిగా అణచివేస్తారు అని. ఇది దీని నేపథ్యం. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే ఆయనకు భారతదేశంలో సౌత్ ఆఫ్రికాలో ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు ఏంటంటే కేవలం అక్కడ చిన్న సమాజం, సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ సమాజం అనేది చిన్న సమాజం, ఒక 40-50 వేల మంది ఉంటారు. కాబట్టి మతాలకు అతీతంగా వాళ్ళు ఏకమైనారు. కానీ భారతదేశంలో ఎక్స్పెరిమెంట్ అట్లా కాదు. భారతదేశంలో అప్పటికి ఒక 40 కోట్ల జనాభా, ఆ 40 కోట్ల జనాభాలో 30-35 కోట్లు హిందూసు. తర్వాత అంతకుముందు చాలా కాలంగా ఈ ముస్లిం హిందూ సమస్య ఒకటి, రిలీజియస్ సమస్య ఒకటి ఉంది, ప్లస్ క్రిస్టియన్ అండ్ వాళ్ళ యొక్క కన్వర్షన్స్ సమస్య ఒకటి ఆల్రెడీ భారతదేశ సమాజాన్ని ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడికి వచ్చేప్పటికీ ఇంతమందిని కలుపుకుంటూ వెళ్ళడం అనేది చాలా ప్రాబ్లమేటిక్ ఏరియా. అయితే అది కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. తర్వాత మొత్తం మీద 1931 నాటికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అంటే అంతకుముందు 1929లో 30లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931 జరిగింది. అవి 2 ఫెయిల్ అయినాయి. అవన్నీ చరిత్ర. అయితే ఇంకొక ఇంపార్టెంట్ గాంధీయన్ ఫిలాసఫీని అర్థం చేసుకునే దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ స్టేజ్ ఏమిటంటే 1931లో వస్తుంది. అదేమిటి అంటే ఈయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఫెయిల్ అయిన తర్వాత ఆయన రిటర్న్ వస్తున్నప్పుడు ఆయన శిష్యురాలు మీరాబెన్ అంటాం మనం, ఆవిడ గాంధీని ఖచ్చితంగా మీరు మా గురువు గారైనటువంటి రొమైన్ రోలాని కలవాలా అని చెప్తారు. సో రొమైన్ రోలా ఎవరు అంటే అప్పటికే గాంధీ మీద ఒక గొప్ప పుస్తకం రాసిన వ్యక్తి, గాంధీయన్ ఫిలాసఫీని వివరిస్తారు. నిజానికి రొమైన్ రోలా గాంధీని ఎప్పుడు కలవలేదు, చూడలేదు. రొమైన్ రోలా ప్రత్యేకత ఏమిటంటే ఆయన యూరోప్లో ఒక పాసిఫిస్ట్, అంటే యుద్ధ వ్యతిరేకవాది.
అయితే యుద్ధ వ్యతిరేకవాదిగా దానికి తగినటువంటి ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఎక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఆయన ఇండియన్ సమాజాన్ని బాగా ఇండియన్ రిలీజియస్ టెనెట్స్ని కొన్నింటి బాగా ఎగ్జామిన్ చేశారు ఆయన. అందులో ఆయన రామకృష్ణ పరమహంస తర్వాత వివేకానందాల మీద ఆల్రెడీ పుస్తకాలు రాస్తున్నారు. కానీ గాంధీ మీద పుస్తకం 3వ పుస్తకం ఆయన. చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ గాంధీ విషయం. అయితే ఆయన అప్పటిదాకా గాంధీని ఎప్పుడు చూడలేదు. ఇన్ఫాక్ట్ 1931 దాకా గాంధీని ఆయన ఎప్పుడు చూడలేదు. చూడకుండానే 3 పుస్తకాలు, అసలు ఇండియాకే రాలేదు ఆయన, రాకుండానే ఈ 3 పుస్తకాలు రాశారు. సో ఇప్పుడు 1931లో ఈయన రిటర్న్ వస్తున్నప్పుడు లండన్ నుంచి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత అప్పుడు ఆయన పిలుస్తారు, ఇప్పుడు తీసుకెళ్తుంది తన గురువు గారు ఏంటంటే రొమాన్ రోలాన్ కలిసి మీరు మాట్లాడండి. అక్కడ 7 రోజుల పాటు గొప్ప తాత్విక చర్చ జరుగుతుంది. అసలు సత్యం అంటే ఏమిటి, సత్యానికి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఆలోచనలు ఏమిటి. ఇది 7 రోజుల పాటు యూరోపియన్ ఇంటలెక్చువల్స్, పాసిఫిస్ట్లకి గాంధీకి మధ్య జరిగేటువంటి గొప్ప చర్చ. దాంట్లో దాని రొమాన్ రోలాండ్ గాంధీ కాన్వర్జేషన్స్ అని నేను తెలుగులోను ఇంగ్లీష్లోను ఆర్టికల్స్ రాశాను. 1920s ఇవి పబ్లిష్ అయినాయి కొన్ని మ్యాగజైన్స్లో. అయితే ఈ కాన్వర్జేషన్స్లో ఒక కొత్త విషయం బయటకు వస్తుంది. ఏంటంటే 1929 దాకా గాంధీ భగవంతుడే సత్యము అనే ఒక మాట మాట్లాడేవాడు. అయితే ఫర్ ది ఫస్ట్ టైం 1929 తర్వాత నుంచి అతనిలో కొన్ని మార్పులు వస్తాయి. వచ్చి అసలు సత్యమే భగవంతుడు అంటే ఒక స్టేట్మెంట్ మారుస్తారైనా, భగవంతుడే సత్యం అనే బదులుగా సత్యమే భగవంతుడు అంటే భగవంతుడే సత్యం అనే దాంట్లో భగవంతుడిని సత్యం కంటే హయ్యర్ స్టేజ్లో ఉంచినట్టు ఉంటుంది. సత్యమే భగవంతుడు అనేటువంటి స్టేట్మెంట్లో సత్యాన్ని భగవంతుడి కంటే హయ్యర్ స్టేజ్లో పెట్టినట్టు, అంటే సత్యం కానిది ఏది కాదని. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ గాంధీయన్ ఫిలాసఫీలో ఆయన సత్యం అనేటువంటి మాటకి ఇచ్చినటువంటి సిగ్నిఫికెన్స్. సో ఇక 1931 నుంచి మళ్ళీ దాదాపు ఒక 1942 దాకా ఒక డల్ పీరియడ్ ఉంటుంది. ఈ లోపల కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ అని గాంధీ గారు సమాజంలో అనేక ఛాలెంజెస్ చూస్తారు. ఆయన ఫస్ట్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చాలా ఛాలెంజెస్, అంటే అందరూ ఆయన ఇప్పుడు ముస్లిం ఆర్గనైజేషన్స్ ఏమో, ముస్లిం లీగ్ లాంటివేమో నువ్వు హిందూ రిప్రజెంటేటివ్, మా ముస్లింస్కి రిప్రజెంటేటివ్ కాదు అంటారు. అలాగే అంబేద్కర్ కూడా నీవు హిందూ రిప్రజెంటేటివ్ కానీ మా డిప్రెస్డ్ క్లాసెస్ నువ్వు రిప్రజెంటేటివ్ కాలేవు అంటారు. అలాగే చాలా మంది అంటే క్రిస్టియన్స్, తర్వాత సిక్స్, ఇలా రకరకాల వాళ్ళు అందరూ మాకు సపరేట్ ఐడెంటిటీ కావాలా, సపరేట్ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కావాలా అని అడుగుతారు. సో ఇటువంటి పరిస్థితుల్లో గాంధీ కొంత మళ్ళీ పునరాలోచనకి వచ్చేస్తారు. వచ్చేసి ఇంకా సొసైటీలో తను ఇప్పటిదాకా విన్న ఛాలెంజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ముఖ్యంగా అన్టచబిలిటీని ఎలా ట్యాకిల్ చేయాలనే విషయం మీద విస్తృతంగా దేశమంతా పర్యటిస్తూ ఆయన దాదాపు మళ్ళీ 1940-41 దాకా ఇదే యాక్టివిటీ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్లో భారతదేశాన్ని కంపల్షన్స్లో సెకండ్ వరల్డ్ వార్లో తమ పట్ల పోరాటం చేయడానికి ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకున్నప్పుడు గాంధీ ఏం చేస్తాడంటే, అందరూ అంతకుముందు ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్ కష్టాల్లో ఉంది కాబట్టి మనం దానికి సహాయం చేయాలి కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలనేటువంటి స్టాండ్ తీసుకుంటారు కాంగ్రెస్, గాంధీ కూడా. కానీ సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి అప్పటికి పోరాటం ఆల్రెడీ ఒక సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ఉంది దానికి. వీళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు బ్రిటిష్ ప్రభుత్వం ముందు వీళ్ళకి ఫ్రీడమ్ అంటే ఒక ఇండిపెండెంట్ స్టేటస్, అట్లీస్ట్ ఒక డొమినిక్ స్టేటస్ అన్న ఇచ్చి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి పనిచేయమని అడుగుతారేమో అని వీళ్ళు అనుకున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అదేం పట్టించకుండా కోయర్సివ్గా మీరు మాకు ఇంకా ఒక కొలోనియల్ కంట్రీ కాబట్టి అలాగే పనిచేయాలంటగా చెప్పారు. సో అప్పుడు దాదాపు ఒక 2 ఏళ్ల పాటు గాంధీ చాలా తీవ్రమైన సంక్షోభానికి లోనవుతారు. ఎలా చేయాలి సమస్య మీద. అలా సంక్షోభం నుంచి ఆలోచించి వచ్చినటువంటి ఉద్యమమే క్విట్ ఇండియా మూవ్మెంట్. అయితే ఆ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో గాంధీ స్టాండ్ని చూసి సెకండ్ వరల్డ్ వార్లో గాంధీ స్టాండ్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. ఏమిటి మీరు ఇట్లా అంటారు ఏమిటి, అప్పుడు మనం సపోర్ట్ చేశాం కదా, ఇంగ్లాండ్ కష్టాలు ఉందంటే. కానీ చెప్తాడు గాంధీ, ఇప్పుడు ఇంగ్లాండ్ మనల్ని సఫిషియెంట్గా మన పోరాటాన్ని చూసిన తర్వాత మనల్ని అకామిడేట్ చేసింది అసలు వాళ్ళు ఇంకా ఎక్కడ కూడా అటువంటి మార్పులు రాలేదు కాబట్టి వీళ్ళు అర్జెంటుగా వదిలిపోతే కానీ ఈ దేశాన్ని అప్పుడు మా నిర్ణయాలు మేము తీసుకుంటాం ఏం చేయాలని.
అని క్విట్ ఇండియా మూవ్మెంట్. ఆ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత ఇక డెవలప్మెంట్స్, సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోతుంది. అక్కడ బ్రిటన్లో లేబర్ గవర్నమెంట్ వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అప్పటికే ఇక భారతదేశానికి మీరు ఫ్రీడమ్ ఇచ్చేయాలి అనేటువంటి విషయం ఇటు అమెరికన్ సమాజము, మిగతా వెస్ట్ సమాజము అంటే పాశ్చాత్య సమాజాలు బలంగా అడుగుతూనే ఉంటాయి. ఇవి కాకుండా రెండవ ఈ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ కూడా కొంత ఆర్థికంగా బాగా దెబ్బతింటుంది. అయితే చాలా మంది మార్క్సిస్టులు ఆర్థికంగా దెబ్బతింది కాబట్టి స్వాతంత్రం ఇచ్చారు అనేటువంటి ఒక మాటని మాట్లాడుతున్నారు, కానీ అది తప్పు యాక్చువల్గా. అది ఎందుకంటే కేవలం అదొకటే రీజన్ అయితే అనేక కాలనీస్ వాళ్ళు విడుదల చేయాల్సింది, చేయలేదు. సౌత్ ఆఫ్రికాని వాళ్ళు దాదాపు 1990s దాకా బలంగా ఉంచుకున్నారు వాళ్ళ చేతుల్లో. కాబట్టి ఇది ఇన్కరెక్ట్ ఐడియా. ఏది ఏమైనా సరే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ లో భారతదేశం స్వాతంత్రం ఇచ్చాలనుకోవడం ఇచ్చేయడం జరిగింది. అయితే దాంట్లో లార్డ్ మౌంట్ బాటన్ ఎంటర్ అయిన తర్వాత ఆయన స్పీడ్ గా ఇచ్చే ప్రయత్నంలో చాలా బాధ్యతారహితమైనటువంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల సడన్ గా అప్పుడు ఈ మత కలహాలు అనేవి ఫ్లేరప్ అయిపోతాయి. అప్పటికి లోపల ఉన్నా కానీ అంటే ముస్లిం లీగ్ కి కాంగ్రెస్ కి మధ్య సమస్యలు అనేవి 1930s నుంచి స్టార్ట్ అయిపోయినాయి. టెన్షన్ అయితే ఉంది సమాజంలో, కానీ మత కలహాలు తీవ్ర స్థాయికి చేరలేదు అప్పటికి. కానీ 1946 నుంచి అది చాలా తీవ్ర స్థాయికి చేరడం. సో ఇక్కడ స్వాతంత్రం గురించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతున్న టైంలోనే దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అనేక మంది హిందువులు ఇండియాకి రావడము, ముస్లిమ్స్ పాకిస్తాన్కి పోవడము, లేదా బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నవాళ్ళు బంగ్లాదేశ్ వైపు వెళ్ళడము, ఈ లోపల భయంకరమైనటువంటి మత కలహాలు జరగడం, చంపుకోవడాలు. తర్వాత అప్పుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలనే ఉద్దేశంతో గాంధీ డైరెక్ట్ గా నౌకలు వెళ్తారు. అసలు స్వాతంత్ర పోరాటం కానీ దాని ఫలితాలు కానీ దాని ఆ 15th ఆగస్ట్ 1947 కానీ ఆయన ఏమి ఎంజాయ్ చేయడు. ఆయన చాలా తీవ్రమైన సంక్షోభంలో తిరుగుతూ ఉంటాడు. సో ఇది మళ్ళీ ఈ లాస్ట్ ఫేజ్ 1946 to 1948 గాంధీ తన అహింసా సిద్ధాంతాన్ని తిరిగి మళ్ళీ నిర్వచించుకునేటువంటి సమయం. సో ఇది ఇంకా 30th జనవరి 1948 గాంధీ అసాసినేట్ అయిపోతారు. సో ఇక్కడ మనం గాంధీ యొక్క బయోగ్రఫికల్ అండ్ అతని యొక్క ఫిలసాఫికల్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఏ స్టేజ్లో జరిగింది అనేది ఒక పక్కన పెడితే, ఇప్పుడు నేను ఇంకొక ప్రధానమైన విషయానికి వస్తాను. అదేమిటంటే గాంధీ యొక్క అహింసని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, చాలా మంది గాంధీయన్స్ గాంధీ తరువాత అంటే 30th జనవరి 1948 తర్వాత గాంధీ శిష్యులు ఒక 2-3 రకాలుగా విడిపోయి ఉన్నారు. ఒక గ్రూప్ ఏమో అధికారంలో ఉంది, అది ఒక రకమైనటువంటి కాంగ్రెస్ని, ఒక రకమైనటువంటి గాంధీయన్ కాన్సెప్ట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొక గ్రూపు అంటే వినోబా లాంటి వాళ్ళు ఆశ్రమ జీవితానికి వెళ్ళిపోయారు. అంటే ఫ్రీడమ్ వచ్చేసింది, అదే జరిగిపోతుంది, మనకేం సంబంధం లేదు, మనం మళ్ళీ మన స్పిరిచువల్ యాక్టివిటీస్ వాటిలో వెళ్ళిపోయారు. అయితే తర్వాత కాలంలో మళ్ళీ వినోబా గారు భూదాన ఉద్యమానికి, గాంధీయన్ ఎక్స్పెరిమెంట్ ఒకటి భూదాన ఉద్యమం ద్వారా చేద్దామని ప్రయత్నం చేస్తారు. అదొక గొప్ప యాక్టివిటీ. ఇక మూడవ వర్గం ఒకటి, వాళ్ళు పొలిటికల్ గా గాంధీ ఒక రెబల్, అతను నిరంతరం అన్యాయాన్ని అక్రమాన్ని వ్యతిరేకించాడు. కాబట్టి అలాంటి గాంధీని ఒక ఆదర్శంగా తీసుకొని మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అది చేసేటువంటి అట్రాసిటీస్ ని, దాని ఇన్ఎఫిషియన్సీని, లేదా దాని యొక్క అది ఆర్థికంగా భారతదేశాన్ని అనుకున్న ధోరణిలో తీసుకెళ్ళలేదు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించాలి అనేటువంటి ఉద్దేశంతో లోహియన్స్, సోషలిస్ట్ వాళ్ళంతా కూడా ఒక గ్రూప్గా, గాంధీయన్స్ ఒక గ్రూప్గా ఉండిపోయారు. సో అయితే ఈ మొత్తం చర్చలో అసలు గాంధీ యొక్క అహింస అనేది ఏమిటి? అది కేవలం శాంతి మార్గమేనా, లేదా దానికి ఏమైనా అంతకంటే హయ్యర్ విలువ ఉందా, హయ్యర్ అండర్స్టాండింగ్ ఉందా? అంటే మెజారిటీ ఆఫ్ ద గాంధీయన్స్ ఇంక్లూడింగ్ లోహియా కూడా టు సమ్ ఎక్స్టెంట్ అది కొంత మేరకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది అహింస అనేది, నాన్ వైలెన్స్ అనేది అంత బలంగా గొప్ప యాక్టివిటీ కాదు, వైలెన్స్ తప్పదు అనేటువంటి మాటలు మాట్లాడారు. ఈ వినోబా వాళ్ళేమో నాన్ వైలెన్స్ సీరియస్ గా తీసుకున్నారు, కానీ దాన్ని స్పిరిచువల్ గానే ఎక్కువగా అప్లై చేశారు. ఇండియన్ స్టేట్ ఏమో గాంధీలో ఉండేటువంటి ఆ నాన్ వైలెన్స్ ని కేవలం ఎంతవరకు అప్లై చేసిందంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ కొంత మేరకు, ప్లస్ అలాంటి కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ వరకే పరిమితం చేసింది గాంధీ. సో దాదాపు చాలా కాలం పాటు అసలు గాంధీ యొక్క నాన్ వైలెన్స్, దాని నేచర్ ఏమిటి దాని మీద గొప్ప పరిశోధన జరగలేదు. అయితే 1960
62-63 ఆ టైంలో అహ్మదాబాద్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. మానవ జీవిత చక్రం ఎలా ఉంటుంది ఏమిటి అనే దాని గురించి జరిగినప్పుడు అందులో పార్టిసిపేట్ చేయడానికి ఒక అమెరికన్ ఫ్రాయిడియన్ సైకాలజిస్ట్, ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతాల ఆధారంగా సైకో అనాలిసిస్కి సంబంధించిన డాక్టర్ గారు, ఆయన కూడా ఉపన్యాసం ఇవ్వడానికి వస్తారు అహ్మదాబాద్కి. వచ్చినప్పుడు అక్కడ అంబాలాల్ వాళ్ళ ఇంట్లో ఆయన గెస్ట్గా ఉంటారు, వాళ్ళు అంబాలాల్ సారాబాయితో. అయితే అక్కడ అనసూయాబాయి వీళ్ళందరూ మాటల మధ్యలో గాంధీ ఇక్కడ అహ్మదాబాద్లో చేసినటువంటి కార్మికోద్యమాన్ని ఎలా లీడ్ చేశారు సత్యాగ్రహ ద్వారా అనేది కొంత తెలుసుకుంటాడు. అంతకుముందే కొంత గాంధీ గురించి తెలుసు కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా సమగ్రంగా పరిశీలిస్తూ అసలు గాంధీ యొక్క అహింస అంటే ఏంటి అనే దాన్ని ఒక గొప్ప థియరిటికల్ వర్క్ ద్వారా, అంటే 1969లో సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ గాంధీ జరుగుతున్నప్పుడు వచ్చిన పుస్తకం అది. ఆ పుస్తకం పేరు గాంధీస్ ట్రూత్ ఆన్ ఆరిజిన్స్ ఆఫ్ మిలిటెంట్ నాన్ వయలెన్స్. అంటే గాంధీ యొక్క సత్యం అంటే ఏమిటి, గాంధీస్ ట్రూత్, గాంధీ సత్యం ఆన్ ది ఆరిజిన్స్ ఆఫ్ మిలిటెంట్ నాన్ వయలెన్స్, అంటే అత్యంత తీవ్రమైనటువంటి అహింస. ఈ తీవ్రమైన అహింస ఏమిటి అనేది పెద్ద చర్చ. అయితే అన్ఫార్చునేట్లీ అది ఆయన ఒక ఫ్రైడియన్ సైకాలజిస్ట్ కాబట్టి ఫ్రైడియన్ సైకాలజీలో ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు, ముఖ్యంగా శృంగార సంబంధాలు, దాంట్లో వచ్చే టెన్షన్స్ ఆధారంగా చర్చ ఉంటుంది కాబట్టి చాలా మంది గాంధీయన్స్ ఆ పుస్తకాన్ని సీరియస్గా చదవలేదు. నాన్ గాంధీయన్స్ కూడా కేవలం దాంట్లో ఉండేటువంటి ఒక 2-3 రెఫరెన్సెస్, అంటే లైక్ గాంధీని అక్కడెక్కడో శాడిస్ట్ అన్నాడని, వీటిని చూసి ఆనందించారే కానీ అసలు ఆ పుస్తకంలో ఉండే ప్రధానమైనటువంటి చర్చ ఏమిటి అంటే, మీరు అనుకున్నట్టుగా గాంధీ శాంతి అనేది యూరోపు లేదా మిగతా ప్రపంచంలో చూసినటువంటి శాంతివాదం కాదు. అది ఒక సమాజంలో సంక్షోభంలో చాలా యాక్టివ్గా క్రియాశీలకంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక వాదన. ఎలాంటి వాదన అంటే, ఫ్రాయిడ్ ఎలా అయితే ఒక వ్యక్తి యొక్క న్యూరోసిస్, మానసిక రుగ్మతలని అర్థం చేసుకోవడం కోసం ఆ వ్యక్తితో, ఆ పేషెంట్తో డైలాగ్ క్రియేట్ చేస్తూ కంటిన్యూస్గా ఎలా అయితే ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఆ రోగిలో క్రియేట్ చేస్తాడో, దాని ద్వారా రోగి యొక్క అసలు స్వరూపాన్ని ఎలా బయటికి తీసుకొస్తాడో, అలాగే గాంధీ కూడా చాలా లార్జర్ క్యాన్వాస్లో పెద్ద సమాజంలో ఒక సైకలాజికల్, ఒక సైకో అనలిటికల్ ఫ్రాయిడియన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటాడు. అంటే అందువల్ల ఆయన ఆ పుస్తకం మొత్తంలో ఫ్రాయిడ్ని గాంధీని చాలా రెగ్యులర్గా కంపేర్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఆ ఏరియాస్ అని మనం మిస్ చేసుకున్నాం, మనం ఎవరు పట్టించుకోలేదు. అట్లాగే సోక్రటీస్తో కూడా రెగ్యులర్ కంపారిజన్ ఉంటుంది ఆ పుస్తకంలో. సోక్రటీస్ కూడా ఎలా అయితే డైలాగ్ ద్వారా అవతలి వ్యక్తి యొక్క సైకలాజికల్ లోతుల్లోకి వెళ్ళి ఎలా నిజాన్ని బయటికి తీసుకొస్తారు, గాంధీ కూడా బ్రిటిష్ సమాజం, తన అపోనెంట్ అయినటువంటి బ్రిటిష్ సమాజం కానివ్వండి, విత్ ఇన్ ది భారతదేశం తన అపోనెంట్స్ అయినటువంటి లేదా తనను వ్యతిరేకించేటువంటి ఇటు రైట్ వింగ్స్ కానివ్వండి, లెఫ్ట్ వింగ్స్ కానివ్వండి, వాటితో ఒక సీరియస్ డైలాగ్, అలాగే ఇంట్రా రిలీజియస్ అండ్ ఇంటర్ రిలీజియస్ డైలాగ్ క్రియేట్ చేసి ఆ తర్వాత మొత్తం ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆయన లీడ్ చేసిన పద్ధతి అంతా కూడా ఇలాంటి ఒక డైలాగ్ క్రియేట్ చేసి ఆ డైలాగ్లో విపరీతమైన చర్చ క్రియేట్ అయ్యి ఆ చర్చ ద్వారా సత్యాలు బయటకు వస్తాయి అనేటువంటిది ఒక బేసిక్ కాన్సెప్ట్ గాంధీది. అందువల్ల అది మామూలుగా అందరూ అనుకుంటున్నట్టుగా ఒక శాంతివాదం కాదు. ఎందుకంటే యూరోప్లో పాసిఫిజం అంటారు, అంటే యుద్ధాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఏం చేస్తారు యుద్ధాన్ని వ్యతిరేకిస్తే అంటే యుద్ధానికి దూరంగా ఉంటారు. కానీ గాంధీ ఏమంటారంటే యుద్ధానికి దూరంగా ఉండడం శాంతి కాదు. యుద్ధాన్ని వ్యతిరేకించే వాళ్ళు యుద్ధాన్ని ఆపడం కోసం శాయశక్తిలో ప్రయత్నం చేయాలి, అది కూడా నాన్ వైలెంట్ గా ప్రయత్నం చేయాలి, దానికోసం ప్రాణాలు వదిలిపెట్టడానికి రెడీగా ఉంటారు. కానీ యూరోప్ పాసిఫిజం అట్లా లేదు. అందువల్ల గాంధీది శాంతివాదము పాసిఫిజం కాదు, అది చాలా యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. అందుకనే సెకండ్ వరల్డ్ వార్ టైంలో జ్యూస్ పట్ల హిట్లర్ గవర్నమెంట్ చేసేటువంటి దురాగతాలకి ఆయన ఒక సలహా ఇస్తాడు, మీరందరూ కూడా నాన్ వైలెన్స్ ఫైట్ చేయండి. చాలా మంది నవ్వుతారు గాంధీ మీద,
ఏంటి పిచ్చివాగుడిది, హిట్లర్ చాలా దుర్మార్గుడు, హిట్లర్ ఇన్ఫాక్ట్ గాంధీతో కలిసి పనిచేసినటువంటి ఒక జర్మనీ స్కాలర్ కూడా అదే అంటాడు, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, హిట్లర్ బ్రిటిష్ లాంటి వాళ్ళు కాదని. కానీ గాంధీ దానికి ఒక సమాధానం చెప్తారు. ఆయన ఒక మాట అడుగుతాడు, ఇప్పటిదాకా జ్యూస్ ఎంతమంది చనిపోయారు జర్మనీలో? దాదాపు ఫిగర్స్ చెప్తారు వాళ్ళు, 2-3 లక్షల దాకా వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుందేమో, 20 లక్షల దాకా వస్తుంది. మరి అంతమంది అలా చనిపోయే బదులుగా వాళ్ళు నాన్ వైలెంట్ ఫైట్ చేస్తే అది ఎంత గొప్ప చర్చకు దారితీస్తుంది అంటాడు. సో అందువల్ల గాంధీ యొక్క నాన్ వైలెన్స్ అనేది కేవలం ఏదో ఈ చెంప కొడితే ఆ చెంప చూపించడము, లేకపోతే శాంతి అనేటువంటి వాదన కాదు. అది సమాజంలో ఒక యాక్టివ్ క్రియాశీలకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్. సో ఇది బేసిక్గా ఆయన ఎవరు మన ఎరిక్ ఎరిక్సన్ అనేటువంటి ఆ అమెరికన్ ఫ్రైడియన్ సైకాలజిస్ట్ గాంధీస్ ట్రూత్ ఆన్ ఆరిజిన్స్ ఆఫ్ మిలిటెంట్ నాన్ వైలెన్స్ లో చెప్పింది. అలాగే గాంధీ యొక్క అనేక సైద్ధాంతిక కోణాలని పరిశీలించిన ఒక పాతకాలపు మార్క్సిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మామూలు మార్క్సిస్ట్ ఏం కాదు, రెవల్యూషనరీ మార్క్సిస్ట్. ఆయన కూడా బెంగాల్లో. ఆయన పేరు పన్నాలాల్ దాస్ గుప్తా. ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో అతను రెవల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీలకు నాయకుడిగా పనిచేశాడు. కానీ ఏదో ఒక సమయంలో ఆయన గాంధీతో కలిసి కొంతకాలం జైల్లో ఉంటారు, ఒక జైల్లో 2 years ఎంతో. ఆ టైంలో ఆయన గాంధీని చాలా దగ్గరగా పరిశీలించిన తర్వాత అసలు మార్క్సిస్ట్ థియరీస్ని ఎలా భారతదేశంలో అప్లై చేయొచ్చు అనే దాని మీద ఒక గొప్ప ప్రాసెస్ అండర్గో అవుతారు ఆయన మళ్ళీ. దాంతో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1954-55లో ఆయన బెంగాల్లో రెవల్యూషనరీ గాంధీ అనే పేరుతో ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకున్నారు పబ్లిష్ చేయడానికి. కానీ ఏదో కారణాల వల్ల మొత్తం మీద ఆ డ్రాఫ్ట్ మిస్ప్లేస్ అయింది. అది మళ్ళీ 1989లో బెంగాల్లో పబ్లిష్ అయింది. తర్వాత దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ 2011లో పబ్లిష్ చేశారు దాన్ని. దాంట్లో ఆ పన్నాలాల్ దాస్ గుప్తా అనేటువంటి ఆ కమ్యూనిస్ట్ నాయకుడు గాంధీలో ఉండేటువంటి ఆ సత్యం అంటే ఏమిటి, ఆ సత్యాన్వేషణ గాంధీ ఎంత సైంటిఫిక్ గా, ఎంత శాస్త్రీయంగా ముందుకు తీసుకెళ్ళాడంటే సోషల్ సైన్సెస్ లో కూడా ట్రూత్, ఎపిస్టెమలాజికల్ ట్రూత్ ని ఫైండ్ అవుట్ చేయడానికి గాంధీ ఎంత ఎంత అద్భుతమైన కృషి చేశాడు ఆయన. అసలు ఆయన సత్యాన్ని ఎలా సోషల్ సైన్స్ లో సైంటిఫిక్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాడు అని చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే సత్యానికి ఆధారం ఏమిటి అంటే సత్యమే అంటాడు దాన్ని. అంటే సత్యానికి వేరే ఆధారం ఏమి ఉండదు, సత్యానికి సత్యమే ఆధారం, సత్యం దాని మీద నిలబడుతుంది. ఒకవేళ కనుక సత్యము వైలెన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తే అది సత్యమే కాదు. ఎందుకంటే వైలెన్స్ మీద నువ్వు ఎప్పుడైతే నీ సత్యాన్ని నువ్వు హింస ద్వారా రుజువు చేయాలనుకున్నావో అప్పుడు నీ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. ఎవరి చేతిలో బలమైన ఆయుధం ఉంటే అదే సత్యం అవుతుంది. కాబట్టి అక్కడ సత్యం అయింది సత్యం కాదు, నీ దగ్గర ఉన్నటువంటి బలమైన ఆయుధం. సో ఈ విషయాన్ని డిస్టింగ్విష్ చేస్తూ అసలు మార్క్సిస్ట్ ప్రిన్సిపల్స్ని ఇండియాలో ఎలా అర్థం చేసుకోవాలో పన్నాలాల్ దాస్ గుప్తా అనేటువంటి పాతకాలపు అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఉన్నటువంటి మార్క్సిస్ట్ తన గాంధీ రెవల్యూషన్ పుస్తకంలో చాలా గొప్పగా అనలైజ్ చేశారు. ఇక ఈ మధ్యకాలంలో అంటే 2000s తర్వాత కెనడాలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఆయన పేరు ఆంటోనీ జే పేరల్. ఆయన అసలు మొత్తం గాంధీ ఫిలాసఫీని తిరిగి మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. చాలా గొప్ప ప్రయత్నం. ఆయన 4 పుస్తకాలు రాశారు. గాంధీ హింద్ స్వరాజ్ మీద ఒక పుస్తకం రాశారు. గాంధీయానాను ఫైనల్గా చాలా 2006లోనే రిలీజ్ చేశారు. అంతకుముందు గాంధీస్ ఫిలాసఫీ అండ్ ద క్వెస్ట్ ఫర్ హార్మనీ అంటే గాంధీ యొక్క తాత్వికత, అనేక విషయాలను సమన్వయం చేయడానికి గాంధీ చేసే ప్రయత్నం అనేటువంటి సబ్జెక్ట్ మీద ఆయన రాసినటువంటి పుస్తకం గాంధీస్ ఫిలాసఫీ అండ్ ద క్వెస్ట్ ఫర్ హార్మనీ. ఇందులో అసలు గాంధీ 1894లో రాజ్చంద్రపాయ్తో చేసినటువంటి సంభాషణలు, దాంట్లో గాంధీ అసలు మతాన్ని, రాజకీయాలని ఎలా అర్థం చేసుకున్నారు, కార్యాచరణ, తర్వాత ఎందుకు అహింస, ఇలాంటివన్నీ, ఎందుకు సత్యాగ్రహం, సత్యం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్పగా అనలైజ్ చేస్తూ ఆయన చెప్పిన ప్రధానమైన విషయం ఏంటంటే
అప్పటికి సాంప్రదాయంగా ఉన్నటువంటి ఒక ఒక ఏరియా, అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేవి మనిషి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి విభాగాలు. ఇవి అన్నీ కలగలిసి సమానంగా ఉన్నప్పుడే మనిషి యొక్క జీవితాన్ని మనం సమగ్రమైన జీవితంగా చూసుకోవచ్చు అని సాంప్రదాయ హిందూ ఫిలాసఫీ చెప్తుంది, సనాతన ధర్మం. అయితే దాన్ని ఈ కాలంలో, ఈ మోడర్నిటీలో, ఈ 20th సెంచరీలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది గాంధీ ప్రయత్నం. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ధర్మం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి. మోక్షం అంటే కేవలం నేను ఒక్కడిని మొత్తం ఈ సమాజాన్ని వదిలిపెట్టి ఏ అడవులకు, ఏ హిమాలయాలకు, ఏ పర్వతాలకు, లేకపోతే ఏ ఆశ్రమాలకు వెళ్ళి ముక్కు మూసుకొని ప్రార్థన చేస్తే నాకు మోక్షం వస్తుందా? ఒకవేళ వస్తే ఆ మోక్షంకు ఉపయోగం ఏమిటి? ఎవరికి ఉపయోగం ఆ మోక్షం? అందువల్ల ఇంత ఒక దేశం మొత్తం ఒక 5,000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక దేశము ఒక బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ సమస్యను ఎదుర్కోకుండా నేను అరణ్యాలకు, ఆశ్రమాలకు, హిమాలయాలకు వెళ్ళిపోతే అదే మోక్షం అది అని మోక్షం అనే దానికి పునర్నిర్వచనం చేస్తారు గాంధీ అని అంటాడు ఆంటోనీ చెప్పారు. అలాగే రాజకీయాలు, 20th సెంచరీలో రాజకీయాలు అనేది ఎందుకు అవసరం? నిజంగా ఈ ఏరియా చాలా గొప్ప ఏరియా గాంధీని అర్థం చేసుకోవడంలో. అసలు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది మీ ధర్మ కామ అనేటువంటి మీనింగ్స్ లో ఫిట్ ఇన్ అవుతుంది అన్నారా. కాబట్టి ప్రతి ఆధునిక వ్యక్తి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. అలా చేయకపోతే మీరు రాజకీయాలని దుర్మార్గులకి వదిలేసినట్టు అవుతుంది అంటాడు. అలాగే ధర్మ అర్థ కామ మోక్ష, అర్థ అనే దానికి కూడా ఆయన కొత్త అర్థాన్ని ఇచ్చుకుంటూ దాంట్లో పునర్నిర్వచనం చేస్తారు. ఇదంతా కూడా ఎలా చేశాడు ఆయన, వాటి బేసిక్స్ ఏమిటి, అసలు రాజకీయాలని ఆధునిక సమాజంలో ఎందుకు ప్రతి మనిషి సీరియస్ గా తీసుకోవాలి, దాని ద్వారానే మోక్షానికి వెళ్ళాలి. అంటే మోక్షం అనేది ఇతర సమాజంలో ఉండేటువంటి రుగ్మతలని మీరు ప్రశ్నించే దారిలోనే మీకు మోక్షం వస్తుంది అనేటువంటి ఒక దారి తీసుకుంటాడు. ఇక ఫైనల్ గా అసలు గాంధీ యొక్క ఇంకొక పార్శ్వాన్ని మనం కనుక చూసుకోవాలి అంటే, భగవద్గీత గురించి గాంధీ గారు కొన్ని సిరీస్ ఆఫ్ ఉపన్యాసాలు ఇస్తారు ఆశ్రమం. వాటన్నిటి సారాంశాన్ని గాంధీస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ భగవద్గీత అనే పుస్తకంగా కూడా పబ్లిష్ అయింది. అయితే అందులో ఆయన ఒక ఫండమెంటల్ క్వశ్చన్ రైజ్ చేస్తారు. మామూలుగా ఏంటంటే హిందూ వాదులు చాలా మంది మహాభారతంలో అహింసో పరమో ధర్మ అని ఉన్న మాట వాస్తవమే, కానీ అది కేవలం సగం సత్యం మాత్రమే. ఎందుకంటే దాని నెక్స్ట్ సెంటెన్స్ లో ధర్మ పరిరక్షణ కోసం హింస చేయొచ్చు ఉంది అని ఒక మాట అంటారు. అయితే గాంధీ ఏమంటాడంటే అన్నిటినీ ఒప్పుకుంటాడు. ఈ భగవద్గీతని సైట్ చేసి చాలా మంది మాట్లాడతారు ఏంటంటే భగవద్గీత ఒక రాజు యొక్క ధర్మంగా హింసని ఒప్పుకుంటుంది అని. కానీ గాంధీ దాంట్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఏం చేస్తాడంటే, అర్జునుడి యొక్క విషాద యోగంలో అర్జునుడు వేసిన ప్రశ్న ఏమిటి అసలు? బేసిక్ కృష్ణుడితో అర్జునుడు వేసిన ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, ముందు రథాన్ని మధ్యలో ఆపమంటాడు, కౌరవ సైన్యాన్ని చూస్తాడు, తన వైపు చూస్తాడు, చూసి వీళ్ళంతా నా మేనమామలు, అత్తలు, తండ్రులు, చెల్లెళ్ళు, వీళ్ళు అన్నయ్యలు, వీళ్ళని నేను బాబాయిలు, వీళ్ళని ఎలా నేను చంపాలి అంటాడు. అంటే చూడండి, అర్జునుడి యొక్క ప్రశ్న అసలు యుద్ధం చేయాలా వద్దా అని కాదు, నా వాళ్ళని నేను చంపాలా వద్దా, ఇది ఇక్కడ తేడా ఉంది అంటాడు గాంధీ. అదే గనక అర్జునుడు నేను అహింస ద్వారా ఈ యుద్ధాన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను బహుశా కృష్ణుడు ఒప్పుకునేవాడేమో అంటాడు. కానీ అలా కాకుండా నేను నా వాళ్ళని చంపలేను అనేటువంటి భావన ఎప్పుడైతే చెప్పాడో అది తప్పు, అది స్వధర్మానికి వ్యతిరేకము అని భగవద్గీత యొక్క కాంటెక్స్చువలైజేషన్ ని గాంధీ చాలా గొప్పగా ఇంటర్ప్రెట్ చేస్తారు. అలాగే అనేక సార్లు గాంధీ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారో అలా అర్థం చేసుకోండి. ఏదో పలానా మహానుభావుడు చెప్పాడు, పలానా జ్ఞాని చెప్పాడు, పలానా ఉన్నతుడు చెప్పాడు కాదు, మీరు మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుంది. అందుకే గాంధీ యొక్క సిద్ధాంతానికి ఫౌండేషన్ ఏమిటంటే ఇన్నర్ వాయిస్. మీ యొక్క అంతరాత్మ ఏం చెబుతుంది, ఈ అంతరాత్మ ఆధారంగా మాత్రమే మీ మొత్తం ఫిలసాఫికల్ కన్స్ట్రక్షన్ జరగాలే కానీ ఏదో ఒక అథారిటీ, ఒక జ్ఞాని, ఒక పాతకాలంలో చెప్పినటువంటి ఒక వ్యక్తి ఇది మాత్రమే కాదు, దానికి ఆధునికమైనటువంటి అప్లికేషన్స్ చేయాలి. ఇలా గాంధీ యొక్క సత్యము అహింస అనేవి అత్యంత ఆధునికమైన, అత్యంత శాస్త్రీయమైన, అత్యంత మోస్ట్
ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి పురోగామిగా ఉన్నటువంటి అభిప్రాయాలు, ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మరొక్కసారి కోకిలం తెలుగు డైజెస్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ఇప్పటిదాకా నేను చెప్పింది విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వీక్షకులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, October 2 గాంధీ జయంతి నాటిని గాంధీని మనం మళ్ళీ ఒకసారి పునర్నిర్మించుకోవాలి. అది ప్రతిసారి జరగాల్సింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గాంధీ పట్ల వ్యతిరేకమైనటువంటి సాహిత్యము బలంగా వస్తోంది. గాంధీని సపోర్ట్ చేసుకునే వాళ్ళు కూడా బలహీనంగా సపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ అది కాదు. గాంధీని అర్థం చేసుకోవడం అంటే భారతదేశంలో ఒకానొక టైంలో జరిగిన గొప్ప సంఘర్షణ, సామాజిక సంఘర్షణ అర్థం చేసుకోవడమే గాంధీని అర్థం చేసుకోవడం. ఆ సామాజిక సంఘర్షణకి రకరకాల వ్యక్తులు రకరకాల సొల్యూషన్స్ చూపించారు. అందులో గాంధీ ఒక సొల్యూషన్తో వచ్చారు. కాబట్టి ఈ కాంటెక్స్చువలైజ్ గా గాంధీని అర్థం చేసుకోవాలి. అలాగే గాంధీ యొక్క ఫిలాసఫీలో అనేక ఏరియాస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం అది అప్రస్తుతం. ప్రస్తుతానికి ఈ విషయం నాకు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినటువంటి కోకిలం తెలుగు డైజెస్ట్ యూట్యూబ్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే కోకిలం తెలుగు డైజెస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.